ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం అక్కడ మదర్ చైల్డ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని యథావిధంగా మళ్ళా పునర్నిర్మాణం అక్కడ శాంక్షన్ చేయాలి. ఎందుకంటే ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉట్నూరులో మత్తు డాక్టర్ సంబంధించిన డాక్టర్లు కావచ్చు, ఆర్థోపెడిషియన్ కావచ్చు, అదేవిధంగా గైనకాలజిస్ట్ కావచ్చు, ఈ పోస్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో వేకెంట్గా ఉన్న అధ్యక్ష. ఎందుకంటే తప్పకుండా అక్కడ భర్తీ చేయాలి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరి నిన్న గౌరవ శాసనసభ్యులు ఒక అంటే మొన్న మాట్లాడారు, కానీ మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేశారు. మళ్ళీ అధికారంలో రావాలనే ఆలోచనతో దాని ఆర్భాటంగా పోయి ఇనాగ్రేషన్ చేశారు. కానీ అక్కడ సిబ్బంది మాత్రం ఒక్కరిని కూడా నియమించలే. ఇప్పటికీ ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అలాగే ఉంది. కాబట్టి ఇమీడియట్లీ దాంట్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా ప్రాంతంలో మరి అదేవిధంగా ఆదివాసుల సమస్యలు, మరి పోడు భూములకు సంబంధించిన అంశం, మరి నేను కూడా గతంలో పేసా కోఆర్డినేటర్గా పనిచేశా. మరి తీర్మానాలు చేశాం, మరి పంపించాం. మరి ఎలక్షన్ కంటే ముందు పట్టాలు ఇస్తామని ఒక్కొక్కరు 4 ఎకరాల పొజిషన్లు ఉంటే వాళ్ళకి కేవలం 10 గుంటలు 20 గుంటలు పట్టాలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఎవరు కూడా పోడు భూములకు సంబంధించిన పట్టాలు రాలేదు. కాబట్టి తప్పకుండా వాటి మీద కూడా ఇమీడియట్లీ పోడు భూములకు సంబంధించిన సమస్యని పరిష్కారం చేస్తారని. అదేవిధంగా ఇంకో సమస్య, ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఐటీఐలు ఏర్పడినాయి. ఏటూరు నగరం కావచ్చు, భద్రాచలం కావచ్చు, అదేవిధంగా ఊట్నూరు కావచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సిబ్బంది నియమించలే. అది ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో తీసేసి మళ్ళీ రిక్రూట్మెంట్ చేయకుండా పూర్తి స్థాయిలో యథావిధిగా ఉండే దిశ దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళా ఇది చేయాలని కోరుకుంటూ, మరి ఉట్టూరు కళాశాలలో ఆనాడు డిఎడ్ కళాశాల ఉండే, డిఎడ్ కళాశాలను కూడా పూర్తి స్థాయిలో మళ్ళా యథావిధిగా కొనసాగించాలి. బిఎడ్ కళాశాల ఏర్పాటు చేశారు, కానీ సిబ్బంది ఇప్పటి వరకు నియమించలేదు. అదేవిధంగా జీవో నంబర్ 3 అధ్యక్ష, మేము ఆనాడు ఆ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే వెనుకబడి ప్రాంతంలో తప్పకుండా జీవో నంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు వస్తుండే. మరి ఆ జీవో నంబర్ 3ని ఆయన ప్రభుత్వం ఎత్తివేయడం అనేది జరిగింది. తప్పకుండా యథావిధిగా జీవో నంబర్ 3ని యథావిధంగా కొనసాగించాలి. అదేవిధంగా ఇంకొకటి సమస్య, ఏజెన్సీ ప్రాంతం అంటే అక్కడ ఆదివాసులం అందరం మా లీడర్లు కావచ్చు అందరు కాదు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు. మరి నాన్ ట్రైబల్ సమస్య, మరి ఆనాడు హామీలు ఇచ్చిన ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సార్ ఒకటే నిమిషం సార్, బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత మరి ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్ హామీలు ఇవ్వడం కానీ అదేవిధంగా వాళ్ళకి బ్యాంక్ రుణాలు ఇవ్వడం కానీ బ్యాన్ చేయడం అనేది జరిగింది. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాన్ని మేము గౌరవిస్తాం, ఫిఫ్త్ షెడ్యూల్ గౌరవిస్తాం. కానీ అక్కడ నాన్ ట్రైబల్ యొక్క సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మరి వాళ్ళందరూ కూడా గతంలో బ్యాంక్ రుణాలు ఇస్తే దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం అనేది జరిగింది. గతంలో హరీష్ రావు గారు వచ్చి మరి ఉట్టూరులో మీటింగ్ పెట్టి మీ అందరికి పట్టాలు ఇప్పిస్తాం, మీ సమస్యని పరిష్కరిస్తామని మాట్లాడరు తప్ప ఆ కేవలం ఓట్ల కోసం మాట్లాడరు తప్ప నిజంగా ఆ సమస్యని పరిష్కారం చేయడానికి మాట్లాడేది అధ్యక్ష. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈ రోజు నాన్ ట్రైబల్ చట్టాన్ని ఒకవైపు రక్షిస్తూనే అక్కడ ఉన్న నాన్ ట్రైబల్ సోదరులకి మరి ఏజెన్సీ చట్టాలను కాపాడుతూనే అక్కడ నాన్ ట్రైబల్ సోదరులు కూడా ఆ యొక్క సమస్యని బ్యాంక్ రుణాలు ఇచ్చేటట్టు మీరు ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటూ, మరి జీవో నంబర్ 3 కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ముఖ్యంగా టైగర్ జంతువు సమస్య, మరి కనీసం అడవికి కట్టెలకు వెళ్ళినటువంటి పరిస్థితి, మరి పారిశుద్ధ్య అధికారులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రెన్యువల్ రోడ్స్, మా ప్రాంతంలో రోడ్లని కనీసం గతంలో 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లని కనీసం మళ్ళా మేము రోడ్లు రెన్యువల్ చేస్తామంటే కనీసం రోడ్లు లేని పరిస్థితి. కాబట్టి తప్పకుండా మా ప్రాంతంలో ప్యారెస్ సమస్యని పరిష్కరిస్తారని, అదేవిధంగా బిఎడ్ కళాశాల అదేవిధంగా మిగతా అన్ని అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తారని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.